వెల్కమ్ టు డివైన్ స్ట్రెంగ్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నేను చేంజ్ అవ్వాలనుకుంటారు, రోజులు గడుస్తున్నాయి కానీ మనం మారట్లేదు. మనకు తెలుసు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలని, మనకు తెలుసు ఫోన్ తగ్గించాలని, మనకు తెలుసు వర్కౌట్ చేయాలని, కానీ మనం ఎందుకు అదే చేయలేం? ఒకసారి ఆలోచించండి. ఇది లేజినెస్ కాదు, డిసిప్లిన్ ప్రాబ్లం కూడా కాదు. నిజానికి ఏంటి అంటే మన బ్రెయిన్లో జరిగే కొన్ని విషయాలు మనకు తెలియదు. ఇలాంటి రియల్ లైఫ్లో యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూడటం వల్ల రియాలిటీ తెలుస్తుంది, టైం వేస్ట్ కాదు. మన బ్రెయిన్లో జరిగే ముఖ్యమైన 3 ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. 1 కాన్షియస్ మైండ్, 2 సబ్కాన్షియస్ మైండ్, 3 డోపమిన్. మొదటిగా కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ ఆలోచించే మైండ్. డెసిషన్స్ తీసుకుంటుంది, ప్లాన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు రేపు జిమ్కి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళరు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫోన్ యూజ్ చేయడం తగ్గించాలనుకుంటారు. రెండవది సబ్కాన్షియస్ మైండ్. ఇది చాలా పవర్ఫుల్. మన హ్యాబిట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది మనతో ఆటోమేటిక్గా పనులు చేయించుకుంటుంది. ఎగ్జాంపుల్, ఫోన్ ఆటోమేటిక్గా తీసుకోవడం, అలారం ఆఫ్ చేసి నిద్రపోవడం, బైక్ డ్రైవ్ చేస్తూ ఆలోచించడం. ఇది చాలా ప్రమాదం. మీరు ఆలోచించకుండా చేసే పనులన్నీ సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఇక మూడవది డోపమిన్. ఇదే ముఖ్యమైన భాగం. ఇది మీ బ్రెయిన్కి హ్యాపీ సిగ్నల్ ఇస్తుంది. అది మంచిది, అది చెయ్యి అని సిగ్నల్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు, నీకు నచ్చిన ఫుడ్, జంక్ ఫుడ్ తింటున్నప్పుడు కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బ్రెయిన్ ఈజీగా వచ్చే హ్యాపీనెస్ని అడిక్ట్ అవుతుంది. సో జిమ్లో వర్కౌట్ చేయడం కన్నా ఫోన్ ఈజీ, స్టడీ కన్నా రీల్స్ స్క్రోల్ చేయడం ఈజీ. అందుకే మీరు అనుకున్న పనులు చేయలేకపోతున్నారు. మీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. మీ బ్రెయిన్లోని డోపమిన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే మాత్రం మీరు అనుకున్నది సాధించలేరు. ఇదైతే ట్రూత్. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ లైఫ్లో తీసుకునే డెసిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అలాగే జరుగుతాయి కూడా. అంటిల్ దెన్, గుడ్ బై. జై హింద్.